నిర్లక్ష్యంగా బైబిల్ ఇద్దరు ఉన్నారు, రాహేలు ఉన్నది, లేయా ఉన్నది. లాబాను ఉన్నాడు, ఐదులో ఉన్న ఇద్దరు చూశారు తల్లి. లేయా చూస్తే నల్లగా ఉంటుంది, కళ్ళు చూపు కలిగింది. రాహేలు చూస్తే సౌందర్యంగా ఉంటుంది, అందంగా ఉంటుంది. రాహేలిక జీవితం అలానంటున్నాం, చాలా భారంగా ఉండేది. ఆమెను ఎవరు చూడాలన్నా చూసి పెళ్లి చేసుకుని లేని స్థితిలో ఉండేది. తల్లి మదన పడుతున్నాడు. ఈ కుమార్తె, పెద్ద కుమార్తె ఏంటి పరిస్థితి? జబ్బు కలది, చూస్తే నల్లగా ఉంటుంది, చూసినకి అరిష్టకరంగా ఉంటుంది. ఈ బిడ్డ నాకు ఇచ్చాడు నా దేవుడు అని ఆలోచించాడంట. ఎప్పుడైతే ఆలోచిస్తున్నాడో దేవుడు అంటే మాకు తెలుసా, నేనున్నాను. హల్లెలూయా. అది వేరే సబ్జెక్ట్ అని కూడా ప్రభు చెప్తున్నాను. పై రూపాయలు చూసే దేవుడు అది ఏం చూసి పడుకున్నాడు? అంతరాన్ని లోపలికి చేసి పడుకున్నాడు. హల్లెలూయా. నువ్వు ప్రభుని వెంబడించబడుకుంటేనట. వెంబడించిన అర్థం ఏంటంటే దేవుని మాటను అనుసరించి నువ్వు నడబడుట, దేవుని మాటని విని నువ్వు నడుచుకొనుట. దేవుని మాటని నువ్వు నమ్మిన వారమైతే మందిరాన్ని విడిచిపెట్టలేవు. హల్లెలూయా. నీకు మందిరం అనుభవం ఉంటే, దేవుని యొక్క సన్నిధిలో ఉన్నట్టయితే, మందక కాసి కాపురమైతే, ఓ గొర్రె నా సహోదరులారా, దేవుని సన్నిధిని విడవు. హల్లెలూయా. దేవుని మందిరంలో విడవ. హల్లెలూయా. ఏ మందలో చెక్కబడిన వాడుకున్నావో, ఏ రాత్రిలో చెక్కబడిన వాడుకున్నావో, ఆ రాత్రులోనే జీవజలభూటను తాగించే దేవుడు. అందుకోసమే దావీదు దేవుడు, అందుకోసం దావీదు మానవుల, అందుకోసం అంటే మాట చెప్పబడుతున్నాడు. నేను ప్రభుని వెంబడిస్తున్నాను, ప్రభుని వెంబడిస్తున్నాను. 16వ అధ్యాయం 24 వచ్చిన చదువు. అదే మత్తయి వార్త చూడండి, 16:24. అప్పుడు యేసు తన శిష్యులను చూసి, ఎవడైనను శిష్యులను చూశాడంట. శిష్యులకు ఈరోజు విశ్వాసం జ్ఞాపకం చేస్తున్నాం వల్ల, ఎవడైనను నన్ను వెంబడింప కోరిన ఎడల ఏం చేయాలంట? తగ్గింపు జీతం ఉండాలి. యేసులో వెంబడితే కాదా? తగ్గింపు లేకపోతే తల్లి నువ్వు పరలోకానికి వెళ్ళలేదు. గర్వం పనిచేయదు, అహంకారం పనిచేయదు. గర్విష్ఠులు దేవుని రాజ్యాన్ని వారసులు కాదు. నేను వెంబడిస్తాను ప్రభు అంటే గర్వంతో ఉంటే జరిగేది కాదు. హల్లెలూయా. నేనట్లా వాక్యం నిలబెట్ట. దేవుని వెంబడించే బిడ్డలట, దేవుని వెంబడించేవారంట తనతో ఉపేక్షించుకొని, అంటే ఉపేక్షణ అంటే ఏంటి? తగ్గించుకోవాలి. బైబిల్ మాట్లాడదు. తనకు తాను తగ్గించుకున్న దేవుడు ఏం చేస్తాడంట? హెచ్చించేవాడిగా పోయినా తనకు తాను హెచ్చించుకుని ఏం చేస్తాడంట? తగ్గించేవాడు.